అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అర్జున్ రోబోకాప్. సో ఫస్ట్ టైం ఇండియన్ రైల్వేలోనే వాల్తేరు డివిజన్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈరోజు ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ టైం రోబోకాప్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐజీ ఆర్పిఎఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈరోజు గ్రాండ్గా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో లోకల్ ఫర్ లోకల్ అన్నట్టు 6 గంటలు ఛార్జింగ్ పెట్టి 8 గంటలు పనిచేయడానికి సిద్ధం అంటుంది అర్జున్. సో దీనికి సంబంధించి అసలు డీటెయిల్గా తెలుసుకుందాం. దీని పనితీరు ఎలా ఉండబోతోంది, పూర్తి స్థాయి ఏఐ టెక్నాలజీతో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మేడ్ చేసినటువంటి ఈ రోబోకాప్ పనితీరు ఎలా ఉండబోతుంది అడిగి తెలుసుకుందాం. రోబోకాప్ CEO ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా ఇండియన్ రైల్వేలో ఇది ఇంట్రడ్యూస్ అవ్వటం అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఏం చెప్పారు, దీన్ని ఎలా డిజైన్ చేశారు? Yeah, this initiative is being actually carried out from 2019. 2019 లో we have been kept a Cybera అనే ఒక రోబోట్ ని మనం ప్లేస్ చేసాం. What we did is like we added a new application with the help of this RPF department. So this initiative is being done by the central government of Railway Police Force only, Railway Protection Force only. So we were the designers who can design and customize the robot based on the needs. That was the main application. So the initiative is being given by the ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా ఈ రోబోట్ ని మనం ఇనాగ్రేట్ చేసాం అనమాట. నోన్ అండ్ అన్నోన్ ఇమేజెస్ ద్వారా ఈ ఫేషియల్ రికగ్నిషన్ దగ్గర మీరు చూడొచ్చు. సో దిస్ ఇస్ లైక్ మీరు చూడొచ్చు, మీ ఇమేజెస్ అన్ని కూడా దాంట్లో క్యాప్చర్ అవుతా ఉంటున్నాయి. సో ఎవరైనా అన్నోన్ ఫేస్ ఎవరైనా కానీ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అలర్టింగ్. ఎవరైనా ఇంట్రూడర్ గా మ్యాచ్ అయ్యారు అని అనుకున్నట్టయితే దిస్ రోబోట్ విల్ గివ్ ఎన్ ఆటోమేటిక్ అలర్ట్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. దీంట్లో IoT అనే ఒక టెక్నాలజీని మనం ఇంక్యుబేట్ చేసి ఉన్నాం. సో ఇట్ విల్ స్టార్ట్ ట్రాన్స్ఫరింగ్ ద ఇమేజెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్. దిస్ వాస్ ద యూస్ కేస్ ఆఫ్ ఇట్. సో ఎంత డిస్టెన్స్ ని కవర్ చేస్తుందండి, ఏమేమి డిటెక్ట్ చేయగలుగుతుంది? యాక్చువల్లీ అపార్ట్ ఫ్రమ్ ఆఫ్ డిటెక్షన్ లైక్ ఇట్ ఈస్ FRS అని ఒక ప్రాసెస్ ఉంది దీంట్లో. అండ్ ప్యారలీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ రైల్వే ప్లాట్ఫామ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ quarrel each other, so they do fighting each other, but we can estimate this pose estimation, action detection అంటాం అనమాట. ఆ పోజ్ ఎస్టిమేషన్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి సేమ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి పంపిస్తుంది. ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఫైటింగ్ జరుగుతుంది, సంబడి ఆఫ్ ద సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హ్యాస్ టు అసెట్. So it is actually having some kind of joints inside. So we call it as a degree of a freedom. So based on individual degree, it will start operating it. So a degree kuda it was not particularly what we call it focusly fixing into it. So based on the situations, we can make the joints to be open. Yeah. ఇది ఎంత డిస్టెన్స్ లో మనకి మూవ్ అవుతున్నప్పుడు కూడా దాన్ని correct. Whenever we are operating this particular robot, this is a sensors. This is one sensor and this is the another sensor. So that will automatically detect the other user. సో ఎక్కడైతే డిటెక్షన్ జరుగుతుందో సో రోబోట్ స్టాప్ అయిపోతుంది. దట్స్ వై వీ కాల్ ఇట్ ఎస్ ఎస్ అనే ఒక ఫ్రేమ్వర్క్ ని తయారు చేసి ఉన్నాం అనమాట. సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెమీ ఆటోనమస్. సేఫ్టీ ఏంటంటే రోబోట్ సేఫ్టీ చూడాలి, పబ్లిక్ సేఫ్టీ కూడా చూడాలి. పబ్లిక్ ఎప్పుడైనా ముందు వస్తున్నారు అనుకున్నట్టయితే ఆటోమేటిక్గా డిటెక్షన్ చేస్తుంది, సో స్టాప్ అయిపోతుంది రోబోట్. సైడ్ ఇవ్వండి అని చెప్తుంది. సో ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఆడియో నోట్ ఉంటుంది వెన్ ఎవర్ ఇట్ ఇస్ గోయింగ్. నేనే వస్తున్నాను ఇంత డిస్టెన్స్ లో, ఈ డిస్టెన్స్ సరిపోతుందా? యా. దయచేసి సైడ్ ఇచ్చేయమంటుంది మర్యాదగా. ఎందుకు అంటే ఇది పూర్తి స్థాయి సెన్సార్తో దీన్ని మేడ్ చేశారు కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైల్వే భద్రత విషయంలో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అనుమానిత వ్యక్తులు కావచ్చు, అనుమానిత వస్తువులు కావచ్చు, ఇట్లాంటి థ్రెటింగ్ కాల్స్ చాలా చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో దీన్ని ఎట్లా ఇన్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటంటే డిటెక్షన్ వైపు వస్తున్నప్పటికీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ అప్గ్రేడ్ ఇన్ దిస్ పర్టికులర్ వన్. ఇప్పుడున్న అవైలబుల్ టెక్నాలజీ పరంగా ఏంటంటే అనానమస్ ఎవరైనా బ్యాగ్స్ ఎవరైనా వదిలేసిన రైల్వే స్టేషన్లో ఈ రోబోట్ మనం అక్కడికి పంపించి ఆ బ్యాగ్లో ఏమున్నదనేది అక్కడ మనిషి లేడు కాబట్టి సో ఇట్ మైట్ బి సంథింగ్ ఎల్స్. వీ కెన్ డ్రాగ్ దట్ పర్టికులర్ ట్రాలీ ఆర్ సంథింగ్ ఎల్స్ టు వన్ ఆఫ్ ద సేఫ్ జోన్.
So that particular safe zone will help us to make the bomb to retrieve. So we can do all these things with the help of this robot itself. సో విల్ చెక్ దట్ నా ఒక బ్యాగ్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది Yeah, yeah. సో ఇది మూవ్మెంట్ అయితూ అక్కడ ఆగిపోతుందా సో ఎక్కడైనా బ్యాగ్ మధ్యలో ఉండిపోతుంది అనుకున్నట్టయితే అయిపోతుంది, బట్ మనకి ఆ ఏ డిటెక్షన్ జరగాలి అనుకున్నట్టయితే వీ నీడ్ టు గో విత్ సెక్యూరిటీ సర్వేలెన్స్. సో దిస్ విల్ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్ టు సెక్యూరిటీ సర్వేలెన్స్. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే రోబోట్ అక్కడ పర్టికులర్ ఏరియాలకి వెళ్తుంది. యా, సో ఫస్ట్ టైం ఇండియన్ రైల్వేలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు రోబో కాప్ అనేది. అర్జున్ అనే నేమ్ కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు దాని ప్రకారం మీరు దీన్ని డిజైన్ చేశారు. ఎంత టైం పట్టింది, ఎంత కాస్ట్? actually when coming to the time, this is from the last 4 months of the time we have been implemented, and we claim it 92% of this robot is manufactured in India, in Visakhapatnam, at Visakhapatnam MVP colony stage. And this particular application lo unna advantage ఏంటంటే it is very cost effective, like based on like 5 lakhs to 35 lakhs daaka in between lo, when we brought a big robot from Chinese company or like that, so it is very too much expensive. But India lo manaku manufacture in the first robot, it's a RoboCop, we call it as. So with the AI detection enability, this was the introduced by the COP. Yeah. సో రోబో అనేటప్పటికి విత్ ఏ టెక్నాలజీ అనేటప్పటికి మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రిజల్ట్స్ పరంగా. సో ఎలాంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు? Yeah, what we can say is this is the most important question. You know, whenever we are placing a robot in real time, so we face lot of challenges. Last 4 days 5 days నుంచి ట్రయల్స్ చేస్తున్నప్పుడు మేము తయారు చేసిన దానికి ఇంకా అప్గ్రేడ్ చేసాం ఈ రోజుకి. ఈ రోజు మీరు చూస్తున్న విజిబిలిటీ, దిస్ వాస్ నాట్ ఫంక్షన్ ఆన్ వన్ డే. Every day we see lot of problems. Every day we need to upgrade as per the time and the situation. Then else it will be always like ఏంటంటే బ్యాక్ అయిపోయిందనే మనం చెప్పుకోవచ్చు. సో we have upgradation facilities in this. మళ్ళీ కొత్తగా రోబోట్ చేయని అవసరం లేదు. ఒక ప్రోగ్రామ్ తెచ్చి రోబోట్లో పెట్టుకుంటే we can do it much more robust operations and all. Yeah. సో 8 అవర్స్ కి తగ్గట్టుగా దీని జాబ్. యా, సో డైరెక్ట్లీ 4 to 6 అవర్స్ మనం చార్జ్ చేసుకున్నట్టయితే 8 to 10 అవర్స్ మనకి సర్వీస్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇన్ దిస్ 8 to 10 అవర్స్ సర్వీస్లో వాట్ వీ కెన్ డూ ఇస్, మనం ఎక్కడికైనా ఒక పాత్ నుంచి ట్రైన్ చేసేసి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్లోకి మనం వెళ్ళాలనుకున్నట్టయితే యూ కెన్ మేక్ ద రోబోట్ టు సెండ్ టు ద పర్టికులర్ డెస్టినేషన్. యా, దిస్ వాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూసారుగా ఇండియన్ రైల్వేలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన రోబో కాప్ అర్జున్ స్పెషాలిటీస్.